బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి కామెంట్స్ రూపంలో వచ్చిన ఒక ప్రశ్న మీ ముందు పెడతాను. తలంటికి తిది వార నక్షత్రాలు చూసుకుంటామా? అలా చూసుకున్న ఆడవారికి కానీ మగవారు కానీ, అలాగే పిల్లలకి కూడా తలస్నానం తలంటి చేయించేటప్పుడు అవన్నీ చూసుకొని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇవాళ రేపు అసలు అదేం ఫాలో అవ్వట్లే. నేను నా గురించి చెప్తాను. ఎప్పుడు ఆయిలీగా అనిపిస్తే ఆ రోజు తలస్నానం చేయటం వచ్చేయటం. కొన్ని పండుగలు పర్వదినాలప్పుడు ప్రత్యేకించి చెప్తారు, ఈరోజు ఆయిల్ పెట్టుకునే చేయాలి, ఈరోజు అసలు ఓన్లీ తల మీదే పోసుకోవాలి తప్ప ఆయిల్ పెట్టుకోకూడదు. అది మాత్రం ఫాలో అవుతాం తప్ప అదర్వైజ్ రెగ్యులర్గా ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చేసేస్తున్నాం కదా. ఇట్లా నిజంగా ఇది ఫాలో అవ్వాలా? మన శాస్త్రం ఏం చెప్తా ఉంది? మన జీవన విధానాలు ప్రమాణాలు మారిపోయినాయి జయ. అవునండి. ఇదివరకు ఇప్పటిలాగా ఈ కాలంలో లాగా ఎంతసేపు నెత్తి తలలు రుద్దుకుంటూ ఉండటం, షాంపూలు వ్యవహారం ఇదివరకు ఏది లేదు. తలంటి పోసుకోవటము అంటే ఒక ప్రత్యేక, తల అంటుకోవటం వేరు, తలకి నీళ్లు పోసుకోవటం వేరు కదా. ఈ రెండిటికి డిఫరెన్స్ మొదట మనం తెలుసుకోవాలి. తల అంటుకోవటం అంటే నెత్తికి బాగా నూనె పట్టించి కాసేపు ఉండి ఒంటికి కూడా నూనె రాసుకుని అభ్యంగన స్నానం అంటారు. ఒళ్ళు నలుగు పెట్టుకోవటం, తలకి బాగా నూనె రాసుకుని ఆ నూనె జిడ్డు వదిలించుకోవటం. ఇదివరకటి కాలాల్లో అంత ఫ్రీక్వెంట్గా చేసేవాళ్ళు కాదు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, ఈ చెరువులకి వాటికి మంచినీళ్ళకి వెళ్ళేటప్పుడు, నీళ్ళకి వెళ్ళినప్పుడు ఇళ్లలో మడి మశానం ఉన్నవాళ్ళు నీళ్ళలో ఒక మునిగి తల ఆరేది ఆరకపోయేది. కేశ సౌందర్యానికి అంత పెద్ద ఇంపార్టెన్స్లు అవి. డ్రై హెయిర్ ఉండాలి, హెయిర్ లీవ్ చేసుకోవాలి, క్లిప్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఏమున్నాయి అప్పుడు? లేవు. కానీ విధానం ఏంటంటే ఈ తల అంటుకోవటం ప్రత్యేక దినాల్లోనే చేసేవాళ్ళు. నువ్వు అన్నట్టు తిథి వార నక్షత్రాలు కాకపోయినా వారం ఖచ్చితంగా ఉండేది. తిథుల్లో కొన్ని ప్రత్యేక తిథుల్లో చేయకూడదు తలంటి. ఓకే. తెలిసి ఏకాదశి నాడు, తెలియక ద్వాదశి నాడు తలస్నానం చేయకూడదు. ఏకాదశి నాడు తల నెత్తి మీద నూనె పెట్టుకుని చేయకూడదు. ద్వాదశి పనికిరావు, అమావాస్య పనికిరాదు. ఇప్పుడు ఈ తిథులు మనకు తెలియదు, మనం ఎవరం క్యాలెండర్లు చూడం. మనకు తెలిసినవి డేస్, వారాలు తెలుస్తాయి. సాధారణంగా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే పిల్లలకి సమయం ఉండదు కాబట్టి, ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆదివారమే తల స్నానాలు చేసే విధానం చాలా చోట్లన్నీ. చిన్నప్పుడు నా చిన్నప్పుడు సండేస్ హాలిడే కాబట్టి ఆ రోజు నెత్తికి నూనె రాసి తలకి ఏదైనా పెట్టి ఒంటికి బాగా నలుగులు పెట్టి శుభ్రంగా మనమే తల్లులే స్నానం చేయించడం ఉండేది. ఇప్పుడు పిల్లలు ఆదివారాలు కూడా క్లాసులే ఉంటున్నాయి. అయినా కూడా మనం జనాలు ఎలాంటి కాంప్లికేషన్స్కి వెళ్తున్నామంటే, మనం ఎవరో చెప్తారు ఇవాళ తలంటి పోసుకోకూడదు అనగానే వీళ్ళకి టెన్షన్ పుడుతుంది. అవును. గబగబా యూట్యూబ్ వెతకడం మొదలెడతారు. ఏ రోజు తలంటి పోసుకోవాలి? ఎవరో నాబోటి పెద్దక్కయ్యో నాకంటే చిన్నక్కయ్యో చెప్తారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి. మీరు దాన్ని కాంప్లికేటెడ్గా తీసుకోవద్దు. మీ జీవన విధానాన్ని బట్టి మీ రకంగా మీరు వెళ్ళచ్చు, మీరు పాటించదలుచుకుంటే. మామూలు రోజుల్లో రోజువారీ తలంట్లు లేవు. బుధ శనివారాలు రెండు మంచివి తల అంటుకోవటానికి, నెత్తికి నూనె రాసుకొని స్నానం చేయటానికి. బుధవారము శనివారము 2 వారాలు మంచివి. చాలామంది ఆడవాళ్ళకి శుక్రవారం తలంటి పోసుకుని అమ్మవారికి పూజ చేసుకోవటం అలవాటుగా ఉంటుంది. నిజానికి శుక్రవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి శిరోభారం అని కొన్ని ప్రాంతాల్లో చెప్తారు. లక్ష్మీదేవికి శిరోభారం వస్తుంది, శుక్రవారం తలంటి పోసుకోకూడదు అని. పూజ చేసుకుంటాం కాబట్టి తలంటి పోసుకోకపోతే ఎలా అని కొంతమంది అడుగుతారు. మీ ఇష్టం, అందుకే చెప్తున్నా ఈ మాట. మీ అలవాటు, మీ ఇంట్లో పద్ధతి, మీ అత్తగారో అమ్మో చెప్తారు, ఫాలో. అత్తగారిని అమ్మని కళ్ళు మూసుకుని గుడ్డిగా, వాళ్ళే మన ప్రథమ గురువులు, ఫాలో అయిపోవటమే. మీరు అది కాకుండా ఇంకా ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుని మీరే అత్తగారయ్యి ఒక విధానాన్ని సెట్ చేయదలుచుకుంటే బుధ శనివారాలు మంచివి. ఇవి కాకుండా పండుగలు, దానికి తిథివార నక్షత్ర నియమం లేదు. ఏ పండగైనా మీ పుట్టినరోజు కానీ మీ పెళ్లి రోజున కానీ మీరు తలంటి పోసుకోవచ్చు. ఆ రోజున మీరు మీ జీవితపు పర్వదినం కాబట్టి మీ తిథివార నక్షత్రం చూడకల్లా ఆ రోజు అమావాస్య అయినా పోసుకోవచ్చు, ఏకాదశి అయినా పోసుకోవచ్చు, పుట్టినరోజు సందర్భంగా. ఓకే. పిల్లలకు కూడా అంతే. వాళ్ళ బర్త్డే అనుకోండి, అలా చక్కగా నెత్తికి నూనె పెట్టి ఒంటికి వెళ్ళి నలుగు పెట్టి బాగా పోసి స్నానం చేయించి సాంబ్రాణి పొగేసి దేవుడి దగ్గర దండం పెట్టించి బొట్టు గట్క పెట్టి స్కూల్కి పంపించవచ్చు. దానికి ఏ తప్పు లేదు. పెళ్లి రోజు కూడా తప్పు లేదు. ఈ 2 తర్వాత వ్రతాలు అవి వస్తాయి.
వ్రత నియమాలు ఉంటాయి. ఈ వ్రతాన్ని రోజున తలంటి పోసుకోవాలన్న నియమం ఉంటుంది. కొన్నిటికి తలంటి పోసుకోకూడని నియమాలు కూడా ఉంటాయి. వ్రతాల్లో కూడా ఉన్నాయి కొన్నిటికి నెత్తి తల అంటకూడదు, ఊరికే తల తడుపుకోవాలి, నెత్తి మీద పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ జాతా శౌచం వృతా శౌచాలు వ్యవహారాలు వస్తాయి. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళకూడని చోటికి, అంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి మనం అనుకోండి, అప్పుడు నెత్తికి నూనె పెట్టుకోవటం లాంటి పనులు చేయకూడదు. వచ్చి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళటం, బట్టల మీద నుంచే దిమ్మరించుకోవాలి. సచేల స్నానము అని చెప్తారు. ఎవరింటికైనా పలకరింపుకి 10 రోజుల లోపల కానీ అక్కడే భరణించిన సమయంలో కానీ మీరు వెళ్తే వచ్చాక ఇక బట్టలు విప్పి పక్కన పెట్టడం, మూల పెట్టడం ఏం లేదు. సచేల స్నానమే చేయాలి. నెత్తి మీద నుంచి బట్టలన్నీ తడిసిపోయేలాగానే స్నానం చేయాలి. అప్పుడు తిదివార నక్షత్ర నియమం లేదు, నెత్తి పోసుకోకూడదు కదా. అలా ఆలోచించకండి. జుట్టు జిడ్డుగా ఉందనుకుంటే మనకి షాంపూలు ఉన్నాయి, బాత్రూముల్లోనే ఉంటాయి, కాస్త షాంపూ చేసేసుకుంటే తల ఎండకపోవటం వల్ల వచ్చే సైనసైటిస్ లాంటి ఇష్యూస్ ఉంటే అవి రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ముందు వారం అంతా కొద్దిగా నూనెలేవో పెడతాం, ఆదివారం చేసేయండి. మామూలుగా ఏంటంటే ఏం చెప్తారంటే ఆదివారం అంత మంచిది కాదు అంటారు. అందుకని మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రోజువారీ నూనె పెట్టేవాళ్ళు. ఆదివారం స్పెషల్ నూనె ఫీలింగ్ ఉండేది కాదు. అదే తల ఎలాగూ జిడ్డుగా మురిగ్గానే ఉంటుంది. అలాగే జిడ్డుగానే వెళ్ళేవాళ్ళం స్కూళ్ళకి, టైట్గా 2 జళ్ళు వేసుకుని మొహాల మీదకి నూనె గారుకుంటూ రిబ్బన్లతోటి. మీరు వేసుకున్నారా? 10th క్లాస్ దాకా 2 జళ్ళు వేసేది మా అక్క. ఇక్కడ దాకా చొక్కాలు, ఇక్కడ బ్లౌజులన్నీ జిడ్డుగా అయ్యేవి ఆ నూనె జిడ్డుతోటి. ఇలాగే చేస్తూ మీరు ఇందులో తలంటు పోసుకోవటం వేరు, తల స్నానం చేయటం వేరు. మీకు ఏదో జిడ్డు ఇబ్బంది, ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంకా నెత్తికి నూనె పెట్టుకోవద్దు, వాష్ చేసుకోండి షాంపూతో, సరిపోతుందిగా. అంతే. అదే ఆలోచించండి. ఇప్పుడు మనకు అసలు నూనె రాసుకునే అలవాటే లేదు, కొంతమందికి ఉండదు. ఇది కొంచెం అంత హెల్దీ కాదు. మనం వారానికి 1 రోజో 2 సార్లు అయినా బాగా నూనె రాసుకుని దాన్ని బాగా నాననిచ్చి నూనెతో జుట్టుని నానబెట్టి వాష్ చేస్తే హెల్దీగా ఉంటారు. తలలో ఒళ్ళు బరువంతా దిగిపోయిన ఫీలింగ్ వస్తుంది. చేసి చూడండి. మగవారికి ఏమైనా స్పెసిఫిక్ డేస్ ఉన్నాయా రమ్మగారు? మగవారికైనా కూడా ఇవే శనివారాలే చెప్తారు ప్రత్యేకంగా. అయితే ఇందులో ఏంటంటే ఏవో ప్రత్యేక సందర్భాల్లో మగవాళ్ళు నిత్యము తల స్నానం చేసినా తప్పులేదు వాళ్ళకి. ఆడవాళ్ల విషయంలో పుణ్యస్త్రీ అయితే భర్తలు వివాహితలు రోజువారీ తల స్నానాలు అవి చేయటము, అంతసేపు తల స్నానం చేయటం అది నియమంగా వీళ్ళకి ఉండదు. పసుపు రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. మీరు దేవాలయానికి వెళ్ళాలనుకున్నారనుకోండి, గుళ్ళోకి వెళ్ళాలంటే తలస్నానం చేసే వెళ్ళాలన్న నియమం ఆడవాళ్ళకి మాత్రం లేదు. మీకు ఇబ్బందిగా ఉండి మీరు చేయదలుచుకుంటే చెయ్యండి, కానీ లేకపోతే ఫీల్ ఉంటే చేయటమే. లేకపోతే మీరు స్నానం చేయక్కర్లేదు, తలస్నానం చేయక్కర్లా. పసుపు రాసుకుని స్నానం చేసి ఉదయం మీరు దేవాలయాలకి వెళ్ళిపోవచ్చు. మగవాళ్ళు చేయాలి తలస్నానం, వాళ్ళకి అవసరం. కానీ స్త్రీలకి మాత్రం ఎక్కడా చెప్పరు ప్రత్యేకంగా. ఈ దీక్షా దినాల్లో చెయ్యరు. మళ్ళీ మన వసంత నవరాత్రులు రేపు వస్తాయి కదా, ఏమంటారు చైత్ర నవరాత్రులు, శ్రీరామనవమి దాకా ఉగాది నుంచి. ఒకవేళ 10 రోజులు మీరు రామాయణం చదవటము దీక్షగా ఏమైనా పెట్టుకుంటే గనక అప్పుడు కూడా ఇంతే. మొదటి రోజు నూనె రాసుకొని తలస్నానం చేస్తాము, మళ్ళీ అయిపోయాక దీక్షా విరమణ 10 రోజులు అయ్యాక అప్పుడు అట్లా చేస్తారన్నమాట. ఈ మధ్యలో తల మీద నీళ్లు కావాలంటే మీ అవసరాన్ని బట్టి మగవాళ్ళు అయితే పోసుకోవాలి, ఆడవాళ్ళు అయితే పసుపు రాసుకొని స్నానం చేయొచ్చు. ఇప్పుడు ఇవి అవసరం లేదు మనకి. కానీ మనం రెగ్యులర్ తలంట్లు పోసుకోవటం గురించి మనం ఆలోచిస్తాం. బుధవారం నాడు బుద్ధి పెరుగుతుంది, శనివారం నాడు మన తాలూకు ప్రాబ్లమ్స్ తీరుతాయి, నెగిటివిటీ పోతుంది. శనివారం నాడు నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే మంచిది. బుధవారం నాడు ఏ నూనె అయినా పర్వాలేదు. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే.